ఏమిటి దువ్వెన శుభ్రం చేయడం కూడా చూపెట్టాలా అనుకుంటున్నారా? లేదండి, ఒక చిన్న చిట్కా అయితే చెప్దామని మీతో షేర్ చేస్తున్నాను. నేను దువ్వెనలు వేడి నీళ్ళలో కాస్త సర్ఫేసి ఇలా నానబెట్టేస్తాను. ఒక్క 5 నిమిషాలు నానబెట్టేసి ఇలా పాత టూత్ బ్రష్‌తో ఇలా గనక మనం శుభ్రం చేసేసుకుంటే ఈజీగా వదిలిపోతాయండి. అందులోనే మనం వాడుకునే రబ్బర్ బ్యాండ్లు అలాంటివి కూడా వేసేస్తే వాటికున్న జిడ్డు, మురికి కూడా వదిలిపోతుందనమాట. నేను అయితే 4 దువ్వెనలు వాడతానండి. అందులో 2 వచ్చేమో జిడ్డు తలకి, 2 ఏమో తలకాయ రుద్దుకున్న తర్వాత వాడుకోవడానికైతే వాడతాను. ఇలా నెలకోసారి అయితే చేసుకుంటూ ఉంటాననమాట. మా వారి తలకి కొంచెం మురికి ఎక్కువే ఉంటుంది. జుట్టు ఎక్కువ కదా! అలాంటప్పుడు ఏంటంటే ఆయనది ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టుకొని శుభ్రం చేయాల్సొస్తుంది. ఇలా చేసుకుంటానండి. ఒక్క దువ్వెనలే కాదు, చెవి కమ్మలు, ముక్కు పుడక, అలానే రింగులు, గాజులు, కాలిపట్టీలు ఇలాంటివన్నీ కూడా మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అవి మురికి పట్టిపోయి వాటి షైనింగ్ అనేది పోతూ ఉంటుందనమాట. మన శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటామో ఆభరణాలను కూడా అలానే చూసుకోవాలి కదండీ! మీకు నచ్చితే ఫాలో అయిపోండి. ఉంటాను. బాయ్.